దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెలదరగా ఏకతాటిపై శ్రామికులంతా కథన సీమకే కదిలిన రోజుది ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం రోజుకు 15-20 గంటలు పని చేయించే పద్ధతి వద్దని 8 గంటల పని దినానికై శ్రామిక వీరులు కోరిన రోజుది ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే ఈనాడే మేడే కార్మిక రక్తం జలగల్లాగా పీల్చే వారల గుండెలదరగా ఏకతాటిపై శ్రామికులంతా కథన సీమకే కదిలిన రోజుది ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం రోజుకు 15-20 గంటలు పని చేయించే పద్ధతి వద్దని 8 గంటల పని దినానికై శ్రామిక వీరులు కోరిన రోజుది ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మిక వర్గపు శక్తిని చాటిన మహత్తరం మే దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం కార్మికులందరికీ వచ్చిన పెద్ద మనుషులందరికీ మేడే సందర్భంగా
ప్రతి ఒక్కరు పిలిచిన వెంబడే రావడం జరిగింది. అందులో ఒకటి మా కార్మికుల ఇబ్బంది ఏముందంటే జీతాల కోసము మనకు చాలని జీతాల కోసము మున్సిపల్ ఉన్నప్పుడు తీర్మానం కూడా తీసుకున్నారు అన్నవాళ్ళు. తీర్మానం తీసుకుని 25,000 పెంచడానికి కోసం అని పెట్టిండ్రు. అది ఒక్కటి దానికోసం ప్రయత్నం చేసి 25,000 జీతం ఇప్పగలరని మా కార్మికుల తరపున ప్రతి ఒక్కరి తరపున మీకు అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఇదొకటి దిగ్విజయం చేయగలరని మనవి చేస్తున్నాం. ఏంది అందుబాటులో ఎమర్జెన్సీ జరిగినప్పుడు మనకు హాస్పిటల్ కానీ ఇంకా వేరే మనకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ అవన్నీ లేవు కాబట్టి అవన్నీ దాని గురించి మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తాము. జీతాల కోసమని ధర్నా చేయడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మీ సహకారం ఉంటే మేము ముందుకు వెళ్తామనేది మనవి చేస్తున్నాను. మేడే సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. అంటే జనరల్గా మేడే అంటే ఏంటిది? మేడే అంటే దగ్గర 200 సంవత్సరాల కింద అమెరికాలో ఉన్నటువంటి చికాగోలో అంటే అప్పుడు కార్మికులు ఒక దగ్గర 20-22 గంటలు పనిచేస్తారు అక్కడ. అంటే వాళ్ళకి విరామం కూడా లేకుంటుండే అక్కడ. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సెలవులు కానీ ఏం లేనటువంటి పెద్ద పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఉన్నటువంటి కొంతమంది ఒక 7-8 మంది చనిపోయారు అక్కడ కూడా ఆ పోరాటం ఉన్నటువంటి. తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కొంతమంది ఉరిశిక్ష చేసేసారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్మిక నాయకులు. తర్వాత ఉన్నటువంటి ఏదైతే ఆ రక్తం ఉన్నదో ఆ రక్తం ఉన్నటువంటి దాన్ని ఆ చేతిని అద్దిందే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఎర్ర జెండా ఏదైతే ఉందో దాని ఉన్నటువంటి సింబల్ ఇదే. అంటే మేడే ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్నటువంటి అంటే ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటీకరణ మొత్తం అయిపోయిందో అంటే ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల తర్వాత మేడే అంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పటంచెరువు కానీ ఇక్కడ ఉన్నటువంటి బిహెచ్ఎల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మెల్లమెల్ల కూడా ఈ ఆ స్పీడ్ కూడా తగ్గింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రైవేటీకరణ అయిపోయిందో మొత్తము ప్రైవేటీకరణ అయిన తర్వాత ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి పర్మనెంట్ ఉండి ఇప్పుడు ఉన్నటువంటి అంతా కాంట్రాక్ట్ లేబరు తర్వాత ఉన్నటువంటి 40 జీతాలు. కాబట్టి దీని అందరూ కూడా ఎప్పుడైతే నీకు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడైతే వచ్చిండో మన దగ్గర కూడా ఇక్కడ ఉన్నటువంటి 14-15 గంటలు ఏదైతే ఉన్నటువంటి పనిచేసేది ఏదైతే ఉన్నదో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే కార్మిక మంత్రి ఉండడో కార్మిక మంత్రి ఉన్న తర్వాత ఈ కార్మికులు ఉన్నటువంటి సంక్షేమం గురించి చాలా చేశాడు అతడు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత ఉన్నటువంటి ఈఎస్ఐ కానీ తర్వాత పిఎఫ్ కానీ తర్వాత మహిళలకు సంబంధించినటువంటి అంటే 14 గంటల నుంచి 8 గంటలు ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి పందినాలో ఏది 10 గంటలు అంటే మొట్టమొదటి కూడా మనకు ప్రపంచం మొత్తం కూడా 8 గంటలు ఉన్నటువంటి ఏదైతే ఉండనో తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 12 గంటలు 14 గంటలు ఉన్నటువంటి మారిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి కూడా. ఎందుకంటే మొత్తం ఉన్నటువంటి ప్రైవేటీకరణ ఎప్పుడైపోయిందో తర్వాత గ్లోబలైజేషన్ ఎప్పుడైపోయిందో తర్వాత ఉన్నటువంటి ఎప్పుడైతే నీకు గవర్నమెంట్ ఎప్పుడైతే తగ్గేసిన తర్వాత ఇక్కడ పారిపోయింది. అంటే మిత్రులారా ఒకటి మీరు ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి మీకు 14,000 కూడా సరిపోవు. తర్వాత దగ్గర 25,000 కావాలని ఒక డిమాండ్ కూడా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రోజుకు అంబానీ ఉన్నటువంటి ఒక రోజుకు 1,600 కోట్లు ఆయన ఒక్క రోజు ఉన్నటువంటి ఇన్కమ్ 1,600 కోట్లు. అదే మామూలు జనాలకు ఉన్నటువంటి 400-300 ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి. అంటే ఒక్క % జనాభా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 40% ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. తర్వాత ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి 3% ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం పోరాటం చేస్తేనే వస్తుంది. కానీ మీరు ఉద్యమాలు చేయాలి, తర్వాత పోరాటాలు చేయాలి, తర్వాత ఉన్నటువంటి తెల్లాపురం ఒకటే కాకుండా ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా దిగ్బంధం చేయాలి. దిగ్బంధం చేస్తున్నటువంటి మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఏదైనా సరే ఉన్నటువంటి మనం ఒక ఉద్యమం కానీ లేకుంటే పోరాటాలు చేస్తూనే కానీ అయితే కానీ ఏదో మనం ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఇవన్నీ వచ్చినట్టు మాత్రం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా మీరు ఉన్నటువంటి తెల్లాపురం ఉన్నటువంటి కార్మికులు కానీ పటించి మనం ఉన్నటువంటి రామచంద్రపురం ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇది ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కూడా కావాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి భరత్ కానీ వాళ్ళు కూడా చేసిన తర్వాత అంతో ఇంత సాగర్ చెప్పినటువంటి తెల్లాపురం ఉన్నటువంటి మిగతా గ్రామాల కింద మేము ఉన్నటువంటి పంచాయతీ ఉన్నప్పుడు కూడా కొంత అంతో ఇంత కొద్ది మేలు జరిగింది ఇక్కడ ఉన్నటువంటి. అంటే ఇక్కడ ఉన్నటువంటి
మొత్తం ఉన్నటువంటి పవర్స్ ఉన్నటువంటి పంచాయతీకి ఉంటే ఇంకో తీరు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్స్ మొత్తం కలెక్టర్కి ఎప్పుడైతే ఉన్నదో దాని వల్ల ఉన్నటువంటి 30% ఉన్నటువంటి వీళ్ళకు ఉన్నటువంటి వచ్చినటువంటి 30% ఉన్నటువంటి ఇన్కమ్ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి జీతాలు ఇవన్నీ ఇవ్వాలి ఉండదు. కాబట్టి ఒక్కటే ఉన్నది, కార్మికులు మీరు ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి భరత్ ఇంతకుముందు వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నేనేమంటామంటే మీకు కావాలనుకుంటే తెల్లాపురం ఒక్కటి చేసే వరకు రాదు, ఎందుకంటే స్టేట్ వైడ్ ఉన్నటువంటి ప్రాబ్లం ఉన్నది. కాబట్టి దీనికి మరి పెద్ద ఉద్యమం కావాల్సి వస్తుంది, మీరు పోరాటాలు చేయవలసి వస్తుంది. ఏదైనా సరే మీరు పోరాటం చేసుకున్నాక ఏది కూడా కాదు. మీరు ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ఉద్యమం అయినా కానీ మీ పోరాటం చేస్తుంది వస్తుంది ఇప్పుడు రాదు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ మిగతా ఉన్నటువంటి మిగతా సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి తర్వాత ఉన్నటువంటి మన ప్రయత్నం మనం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు ప్రభాకర్ రెడ్డి ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీ ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి కానీ ఇక్కడ భరత్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ప్రయత్నం చేయాలి, చేసి ఎంతవరకు వస్తే అక్కడ ప్రయత్నం చేద్దామని చెప్తూ ముగిస్తుంది. సభాధ్యక్షులు వెంకటయ్య గారు, భారతదేశం మొత్తంలో తెలంగాణను చూసుకున్న కొన్ని వేల గ్రామాలు ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ గ్రామాల లోపల ఈ ఎర్ర జెండాను, కార్మికుల దినోత్సవాన్ని, మాకు హక్కులు ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకు దండేసుకోవాలనేటువంటి స్పృహ ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో చాలా తక్కువ గ్రామాలకు ఉన్నాయి. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కల్చర్ను నేర్పినటువంటి కుమారన్న గారికి నా హృదయపూర్వక అభివాదం. మిత్రులారా, ఒకవేళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భూమి మీద పుట్టకుంటే ఏం జరుగుతుండేనో, తెల్లాపూర్లో కుమారన్న పుట్టకపోతే కూడా చాలా అనర్థాలు జరిగే పరిస్థితులు ఉండేవి. బహుశా నాకు తెలిసి నేను నా జీవితకాలం లోపల చూసినటువంటి అనేక మంది సర్పంచుల లోపల నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండే వాళ్ళే కాకుండా రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా నిలిచేటువంటి వ్యక్తి కుమారన్న. ఆయన ఆధ్వర్యంలో ఆయన ముంగట నిలబడే ఈ అవకాశాన్ని, దీని అందరినీ పుంజుకోవడానికి ఈ కల్చర్ను నేర్పినటువంటి, అంటే మామూలు కల్చర్ కాదు. ఈ దేశం లోపల ఈ ఎర్ర జెండాకు ఆ నీలి జెండాకు ఎప్పుడు వడరాలే. ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒప్పుకోలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కమ్యూనిస్టులను ఒప్పుకోలే. వీళ్ళ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈ దేశం మొత్తం పనిచేసింది. ఈ రెండింటిని ఒక దగ్గర కలిపి నిజమైనటువంటి కార్మిక, తర్వాత ఈ దేశ ప్రజలు ఉన్నటువంటి రాజ్యాంగ స్ఫూర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఒక్క దగ్గర పెట్టి ఎంతో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు, అదేవిధంగా సీపన్న గారికి, ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, ఎల్ రవీందర్ అన్న గారికి, సాగర్ గారికి, రవీందర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభివాదం. చికాగో నగరంని మొదలుకొనుకుంటే చాలా సందర్భాల లోపల మీరు చేసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఈ మేడే ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది, మనం జరుపుకోవడానికి కారణాలు ఏందో అనేక రకాలుగా చర్చించుకుంటున్నాం. కానీ ఈ దేశం లోపల నిజంగా కార్మికులకు కూడా నా హక్కులు ఇచ్చినోడంటే ఇద్దరు. కేరళలో పుట్టినటువంటి అయ్యంకాళి, రెండోది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందే అయ్యంకాళి ఫోటో కూడా మనం గత సంవత్సరము ఏర్పాటు మీటింగ్ లో పెట్టినాము, కానీ ఈసారి పెట్టలేదు. మీరు ఇక్కడ అయ్యంకాళి ఫోటో పెట్టాలి. భారతదేశం మొత్తంలో దేశ భూమి మీద నిలబడి ఏ కార్మికుడు ఉద్యమం చేసేలేని పరిస్థితులల్లా భూమి మీద నిలబడితే చంపేస్తారనేటువంటి పరిస్థితి లోపల జనాన్ని కార్మికుల ఓడల మీద ఎక్కించుకపోయి సముద్రం మధ్యలో నిలబెట్టి ఆడ నుంచి నిరసన ప్రకటన చేసినోడు అయ్యంకాళి. మిత్రులారా, నేను భూమి మీద ఉంటేనే కదా, నీ దగ్గర ఉంటేనే కదా నన్ను కొట్టి తిట్టి పని చేయించుకుంటున్నావు. అసలు నేను నీ దగ్గర లేకపోతే నువ్వు పని ఎట్లా చేసుకుంటావు, నీ ఇంట్లో పెండ్ ఎట్లా తీసుకుంటావో, నీ మోరిలల్లా చెత్త ఎట్లా తీసుకుంటావో చూస్తా, నీది నువ్వు అడుక్కోవడానికి నీకు ఎంత కష్టమైతే చూస్తా. అందుకనే నేను నీ భూమి మీద ఉండా, పోయి నీళ్ళ మధ్యలో ఉంటా, అప్పుడు నీ పని నీకు నా విలువ అర్థమవుతుంది అని చెప్పి పోయి సముద్రం మధ్యలో ఓడలు పెట్టుకొని నిరసన ప్రకటన చేసిర్రు. తిరిగి ఆ రాజ్యం వాళ్ళకి కావాల్సినటువంటి 8 గంటల పని దినాన్ని, తర్వాత అనేక సదుపాయాలతో కార్మికులకు అందించినటువంటిది ఈ దేశంలో మనకు మెలకున్నది. ఆ తర్వాత ఇంతకుముందు వక్తలు మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని, తర్వాత మెటర్నిటీ లీవ్లను, ప్రత్యేకంగా మహిళలకు రిజర్వేషన్లను అనేక సందర్భాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచింది. మిత్రులారా, ఇవన్నీ మనకు ఉన్నప్పటికీ కూడా చికాగో నగరం లోపల 8 గంటల కోసం రక్తం అడుగులో నుంచి జెండా చెయ్యెత్తి ఎర్ర జెండాను తెల్లాపూర్ దాకా తీసుకొచ్చినా కూడా
మన బతుకులలో మార్పు రాకపోవడం ఏంటంటే మనం ఐక్యంగా లేకపోవడం, మన లోపల మనం ఆధిపత్యం కోసం పోరాడడం, మన పట్లనే మనము కింది స్థాయి వాళ్ళము, మనం అసలు మన అధికారానికే పనికిరాము అనేటువంటి ఒక అపోహల మనం బతుకుతున్నాం. కాబట్టి ఈ దేశ సమాజం మనల్ని మనమే కిచ్చపరుచుకునేటువంటి పరిస్థితి. లోపల గోడల పండి వరుసగా నిలబెట్టి పనులు చేస్తలేరని తిట్టడానికి మొత్తం అందరినీ నిలబెట్టాడు. నేను ఆ వర్గం నుంచి వచ్చిన నా జాతి మొత్తం నిలబడి చేతులు కట్టుకొని నెత్తి కిందికి వేసుకుంటే చూడలేని పరిస్థితి ఏర్పడింది. నేనేమన్నా నన్ను కుర్చీ మీద నిలబెడతావా, లేవు టేబుల్ మీద నిలబెట్టాలి, అలా కుర్చీలు వేస్తా కానీ నేను కింద కూర్చోను అని చెప్పి. మీకు గుర్తుందో లేదో ఆ రోజు అందరు కుర్చీలు వేసి కూర్చోబెట్టిండు. ఈ దేశం లోపల 16,000 జీతాన్ని 18,000 రూపాయలకు నీకు పెంచిన అది భౌతికంగా నీ దేహానికి మాత్రమే పనిచేస్తుండొచ్చు, కానీ నీ ఆత్మగౌరవం నీ తరాలను బతికిస్తుంది. నీవు ఆ రోజు కూర్చున్నటువంటి కుర్చీ నీ కొడుకు, నీ తర్వాత ఉన్నటువంటి మనవడు మునుమనవడు కూడా కూర్చునేటువంటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం నిలేటువంటి ఒక పరిస్థితిని నెలకొల్పుతుంది. కాబట్టి ఈ దేశం లోపల నేను ఎప్పుడు జీతాల గురించి మాట్లాడలే, నేను ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఇచ్చేటువంటి హక్కులు ఎవడో బిచ్చం ఇస్తే వాడు జీతం ఇస్తామని తీసుకునే పరిస్థితుల్లో లేవు. మన రైట్ను కొట్లాడి తీసుకునేటువంటి అవకాశం మనకి ఈ దేశం లోపల కల్పించింది. నాకు బలమైన నమ్మకం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కార్మికుల పట్ల చాలా శ్రద్ధతో పనిచేస్తుంది. రాబోయే కాలం లోపల మీ శాలరీలు, మీ జీతభత్యాలు, ఈఎస్ఐ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం లోపల 2 నలుగురు మనుషులు ఈ దేశాన్ని పరిపాలిస్తారు మిత్రులారా. 2 కొనేటోళ్ళు, 2 అమ్మేటోళ్ళు. నరేంద్ర మోడీ, అమిత్ షా అమ్మేస్తారు, ఆదారి అంబానీ 2 కొంటారు. బిహెచ్ఎల్ 20,000 మంది ఈడికేని పాల ప్యాకెట్లు, పాలు అమ్ముకుంటోళ్ళు, నీళ్ళు అమ్ముకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు 1,000 మందిని బిహెచ్ఎల్ బతికించేది ఇలా బిహెచ్ఎల్ అమ్మేయాలని చూస్తుంది, ఓడిఎఫ్ అమ్మేయాలని చూస్తున్నది. ఎలక్ట్రిసిటీని ఆల్రెడీ ఢిల్లీలో ప్రైవేటీకరణ చేసింది. ఎలక్ట్రిసిటీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఓటుతోని మీ ఆయుధాన్ని ఇచ్చిన ఆయుధంతో ఎవరిని గెలిపియాలి, నీకు నిజమైనటువంటిది ఓటు చేస్తాడని చెప్పిండు. ఇవాళ బిహెచ్ఎల్ నమ్మేటువంటి పరిస్థితి, ఆర్టీసీని ప్రైవేటీకరణ, అన్ని రకాలమైనటువంటి ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కార్మికులకు నిడువ లేకుండా చేసి ఈ బీజేపీ ప్రభుత్వం అమ్మేసుకోవాలన్న పరిస్థితులలో ఉంది. కేవలం మొత్తం 4 మాత్రమే ఈ దేశాన్ని చేతులు పట్టుకొని నడిపించాలనేటువంటి పరిస్థితి నెలకొనడం బట్టి ఈ దేశంలో కార్మికుల పరిస్థితి నిటారుగా కిందికి జరిగిపోయింది. అది మనకు అర్థం కాని పరిస్థితులకు మనకు ఉండొచ్చు. కళ్ళ ముందే మన బిహెచ్ఎల్ కంపెనీ ఉన్నది, 10,000 మంది కాంట్రాక్ట్, 10,000 మంది సొసైటీ వర్కర్లు, ఎంప్లాయీలు, మొత్తం 12,000 మంది పనిచేసేది. గట్టి కొడితే 2,000 మంది కూడా లేనటువంటి పరిస్థితి. వర్క్ ఆర్డర్లు ఇవ్వలే. గత ప్రభుత్వం గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీ మిషన్ భగీరథ పంపులు బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇవ్వమని చెప్పి ఎల్ఐ పోయి మినిస్టర్కు 2 చేతుల దండం పెట్టిన చైనా ఉన్నోనికి మోటార్లకు ఇచ్చి బిహెచ్ఎల్ కంపెనీకి ఇవ్వకుండా బిహెచ్ఎల్ కంపెనీ సంపేశారు మిత్రులారు. ఒకవేళ అవే మోటార్లు బిహెచ్ఎల్ తయారు చేస్తుంది, కానీ బిహెచ్ఎల్కి ఇవ్వలే. కమిషన్ల కోసం చైనా వానికి ఆర్డర్ ఇచ్చింది. మిషన్ భగీరథ పంపులన్నీ తీసుకుపోయి చైనా వాడు తక్కువ రేటుకి తీసుకొని కమిషన్ల కొద్ది వాన్ దగ్గర తీసుకొని ఇవాళ బిహెచ్ఎల్ను సంపేసేటువంటి పరిస్థితి. ఎల్ఐ పోయి 2 చేతుల దండం పెట్టి మినిస్టర్ గారి దగ్గర కూర్చొని అయ్యా మా బిహెచ్ఎల్ను బతికేయడం అన్న బతికేయలేని పరిస్థితి. ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవడు నిజంగా కార్మికుల కోసం పనిచేస్తాడు, ఎవడు పరిశ్రమలను బతికిస్తాడు, ఎవడు ఈ దేశం లోపల నిజంగా ఇది కార్మికుల దేశము, ఇది కర్షకుల దేశం అని చెప్పి నమ్మి మనల్ని పయంచనాన్ని చూపించేటువంటి వ్యక్తులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో విడబెట్టి దండేసి కొబ్బరికాయ కొట్టడం మన నైతిక బాధ్యత కావచ్చు, కానీ ఆయన ఆలోచన విధానాన్ని ముంగట తీసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉన్నది. దాన్ని ఎట్లా నిర్వహిస్తున్నాం, ఎట్లా దాన్ని తీసుకెళ్తున్నాం అనేటువంటి బాధ్యత మనం తెలుసుకొని నడవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. తెల్లాపూర్ లోపల అనేకమైనటువంటి తెల్లాపూర్ ఊరు పాతలింగంపల్లి కన్నా చిన్నగా కాబోతున్నది. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కోట్లకు పడిగెత్తినటువంటి భూముల రేట్లు, అందులో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా హై క్లాస్ కు సంబంధించినటువంటి వ్యవస్థలు. మనం చాలా చిన్న మనుషులం, ఈ ఊరిని కనరాకుండా చేస్తారు, మన బతుకులను చాలా చిన్నగా మార్చేస్తారు. కాబట్టి వాళ్ళతో పాటు ఈ సమాజాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎట్లాగో ఈ స్థాయిలోనే ఉన్నాం, కనీసం నా పిల్లలన్నా ఆడదాకా పోతారా అని మీ కార్మిక కర్షకు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కనీసం నా పిల్లలైనా సరే ఈ తెల్లాపూర్లో ఎట్లయితే మిగతా వర్గాలు చాలా పెద్ద ఎత్తున బతుకుతున్నాయో నా పిల్లలు ఎవరైనా అట్లా బతుకుతారా అనేటువంటి ఆలోచన ఉంది. మీ ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం ఒక పుస్తకం తీసుకెళ్ళండి,
మీ పిల్లలకు చదువుకునే అవకాశాన్ని కల్పియండి. ఈ దేశం యొక్క చరిత్ర చెప్పండి, నీ దేశంలో నీ బతుకు గురించి చెప్పండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో చెప్పండి. ఆ రోజు మాత్రమే నీ పిల్లలకు కష్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నీ పిల్లలకు కష్ వచ్చిన నాడు ఈ దేశం బాగుపడుతుంది. నీ చరిత్ర నువ్వు చెప్పుకోలేకపోతే నీ పిల్లగానికి ఎట్లా తెలుస్తుంది? ఎవడైతే మనల్ని నరికి చంపి కాల్చి మనల్ని బొందబెట్టాలనుకున్నటువంటి వెంటనే మన పిల్లలు తిరుగుతున్నారు, వాళ్ళ జెండాలు మన పిల్లలు మోస్తున్నారు, వాళ్ళకు రక్షకనుగా మన పిల్లలు వ్యవహరిస్తున్నారు. మన పిల్లలకు మన చరిత్ర మనం అంతా చెప్పుకోకపోతే ఇది చాలా నష్టపోయేటువంటి పరిస్థితికి దారితీస్తారు. మిత్రులారా, దీనంతా మీరు అర్థం చేసుకొని 4వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం మనం మేడే జరుపుకుంటాం. మళ్ళా కూడా మేడే ఉన్నది. గత సంవత్సరం గద్దర్ జయంతి వల్ల చేయలేకపోయినాం, ఈసారి మేడే భారీ ఎత్తున ప్లాన్ చేసినాం. మళ్ళా కబడ్డీ పోటీలు, తర్వాత వాలీబాల్ పోటీలు 2 గద్దర్ స్టాచ్యూ దగ్గర 4వ తారీఖు రోజు మొదలై 8వ తారీఖు రోజు ఎండ్ అవుతాయి. ఈ 4 రోజుల తర్వాత 8వ తారీఖు రోజు మనల్ని మనం గౌరవించుకునేటువంటి సభ ఒకటి పెట్టుకొని మనం నా తండ్రి సత్తయ్య గారు కార్మిక వర్గం నుంచి వచ్చిండు కాబట్టి ఆయనకు ప్రతి సంవత్సరం మీకు అందరికీ గిఫ్ట్లు ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి అవన్నిటిని కూడా ఈసారి కూడా అదే విధంగా గిఫ్ట్లు ఇచ్చి మనల్ని మనం గౌరవించుకునేటువంటి సభ ఒకటి నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా మీ టైం కేటాయించి అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. నా అప్పీల్ ఇంకోటి ఉన్నది మిత్రులారా, ఇక్కడ కృష్ణన్న ఉన్నట్టున్నాడు, ఆటో యూనియన్ కృష్ణన్న మీరు కార్మికులు అంటే కేవలం సఫాయి వర్కర్లే కాదు, ఆటో యూనియన్ కార్మికులు కూడా కార్మికులే. ఈ ఊర్లో ఇంకా రకాలమైనటువంటి కార్మికులు ఉన్నారు. మీరు మీ ప్రెసిడెంట్షిప్ లా తర్వాత వీళ్ళ ప్రెసిడెంట్షిప్ లా ఊర్లో ఉన్నటువంటి కార్మికులు అందరికి కూడా కలిపి ఒక సంఘాన్ని నిర్వహించి అందరితో పాటు ఆటో యూనియన్ వాళ్ళు, మీరు ఆర్టీసీ వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంకా మిగతా కార్మిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూర్చొని ఒక కమిటీ వేసుకొని కొత్తగా ఓన్లీ సఫాయి వర్కర్లు మాత్రమే కార్మికులు కాదు, చాలా మంది కార్మికులు ఉన్నారు, అందరు ఐక్యతగా ఈ మేడే వచ్చే సంవత్సరం చేస్తారని నమ్ముతూ ఈ సెలవు తీసుకుంటాను మిత్రులారా. కార్మికులకు ఒక ఐక్య వేదిక, ఎందుకంటే వాళ్ళు సంవత్సరం కూడా మరి వాళ్ళు చేసే పని మురికి డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్ల మీద ఊడడం కానీ, అనేక మరి ప్రొద్దులు లేస్తే వారి ఇంట్లో కూడా చేసుకోరు. కానీ ఈ ప్రజలకు, ఈ సమాజానికి వాళ్ళకున్న పట్ల, వాళ్ళ సేవన పట్ల మళ్ళీ ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించి, ఎందుకంటే ఇవాళ ఆఫీస్లో ఒక ఏసీ కింద కూస్తే 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి ఇవాళ. కానీ కార్మికులు పొద్దున లేవగానే వాళ్ళ ఇంట్లో ఏమి పని చేసుకోకుండా, ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఇంట్లో వాళ్ళు 10 గంటల వరకు ఇంట్లో చేసుకునే పరిస్థితి. కానీ ఉద్యోగరీత్యా వాళ్ళు బతుకురీత్యా పొద్దున్నే మరి 8 గంటలకు వచ్చి మరి గ్రామాల్లో ఈ మురికి కాలువలు, రోడ్లు, చెత్త చెదారము మరి పొద్దున్నే లేచి ఇంత గొప్ప సేవ చేస్తుంటే వారికి కనీసం ఈ ప్రభుత్వాలు మరి ఇప్పుడు అడుగుతూ ఉంటే వాళ్ళకు 15,000 16,000 జీతం అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మరి ఈ మున్సిపల్ పరిధిలో కానీ, పట్టణ వ్యవస్థలో కానీ మరి వాళ్ళు బతకాలంటే వాళ్ళ దైనందిక జీవితం చాలా ఇబ్బందిగా ఉంది. మరి నిజంగా కూడా ఇవాళ ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తించి మినిమం స్కేల్ వాళ్ళకి 25,000 తగ్గకుండా ఈ ప్రభుత్వాలు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి తరపున ముఖ్యంగా మేము ఇక్కడ ఉన్న నాయకులం కానీ, గతంలో చేసిన ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా దీన్ని ఒక వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని తెలియజేసుకుంటూ, మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మా దృష్టి కూడా తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వీళ్ళకు ఉన్న ఈ జీతాలను పెరిగే విధంగా కృషి చేస్తామని, ముఖ్యంగా వీరికి సౌకర్యాలు ఇప్పుడున్న ఏదైతే ఈ ఆఫీసర్స్ పాలన ఉన్నదో మరి ఇప్పుడున్న కమిషనర్ కానీ, పైన ఉన్న ఆఫీసర్స్ కానీ వీళ్ళని గుర్తించి వారికి అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని గుర్తించి ఎంబడే వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అన్ని కలగజేయాలని తెలియజేసుకుంటూ, మరి వాళ్ళు ఉంటున్న ఈ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కిరాయికి ఉంటున్నామంటారు. ఇట్లాంటి వారిని గుర్తించి మరి నిజంగా కూడా ఈ డబల్ బెడ్రూమ్లో ఇంకా కూడా ఖాళీ ఉన్నాయని తెలుస్తున్నది. మరి మేము కూడా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వీళ్ళకు మేలు చేసే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మేడే సందర్భంగా ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన నాయకులకు, ఇక్కడ కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మేడే అనేది మనకు 24 గంటలు పని చెప్తుండ్రి కనుక అమెరికాలో యుద్ధం చేసి దాన్ని 8 గంటల వరకు కుదిర్చారు. అదేవిధంగా అక్కడ కేంద్ర ప్రభుత్వము ఒక్క మనిషికి 21,000 ఇవ్వాలా, 21,000 ఇవ్వాలా. కానీ ఇక్కడ వస్తే చాలా తక్కువ ఉంది జీతం. మనం కూడా అందరము ఐక్యత ఉండి
ఇప్పుడు 16,000 ఏమి ఇస్తున్నారు. 16,000 ఏం కాదు కనుక మనకు అందరికీ 25,000 ఇక్కడ మనకు జీతం ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళగిట్టని ఇయ్యాల మీరందరూ ఐక్యత ఉంటే మేము మీ ఎంబడి ఉండి ఎక్కడికైనా పోరాడి 21,000 చేసిన దాకా మనము అందరము కృషిగా కలిసి కట్టుగా పనిచేసి కార్మికులకు బాగు చేయాలని కోరుచు. మేడే సందర్భంగా మన తెల్లాపూర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన కార్మికులకు మరియు నాయకులకు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈ మేడే సందర్భంగా ఒక విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఒకప్పుడు తెల్లాపూర్ కాదు ఇది, ఇప్పుడు ఇది ఒక పెద్ద మహానగరం లాగా మారిపోయింది. ఈ మహానగరం మారిపోయినా పెద్ద పెద్ద బిల్డింగ్లు హైరైజ్ బిల్డింగ్లు వచ్చినా మొన్ననే మన భరత్ గారు ఒక వీడియోలో చెప్తున్నారు, నేను ఒక ఫేస్బుక్లో చూసిన, మున్సిపాలిటీలో ఒక మీటింగ్ అయితే గొర్రెలను నిలబెట్టినట్టు మన లేబర్ని మన ఎంప్లాయీస్ నిలబెట్టి వీళ్ళందరూ ఏదో మహారాజులాగా మేమేదో ఇక్కడ కింగులం అంటే ఇది ఒక మహారాజా పాలనలాగా అన్నట్టు ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. ఇంత పెద్ద మహానగరం ఇప్పుడు ఇది తెల్లాపురం గ్రామం కాదన్న. కుమారన్న చేసినప్పుడు సర్పంచ్గా అప్పుడు పరిస్థితులు వేరు, కానీ లేబర్ మాత్రం అప్పుడు కుమారన్న ఎట్లున్నారో అట్లే ఉన్నారు, ఇప్పుడు మహానగరం అయినా కూడా గట్లనే ఉన్నారు. ఈ మహానగరంలో లేబర్కు ఇచ్చే వాల్యూ ఇంకా రోజు రోజుకు తగ్గిపోతుంది. అప్పుడన్న కుమారన్న ఉన్న పీరియడ్లా వాళ్ళు చేసిన సర్పంచ్ పీరియడ్లా లేబర్ను అంటే గ్రామ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్లకు చాలా ప్రాధాన్యత ఇచ్చుకుంటా ఏదున్నా ఆయన చేతులను పెట్టి ఆయన సొంతంగా డ్రైనేజీలు క్లీన్ చేసిన వ్యక్తి కుమార్ గౌడ్ గారు. అంటే లేబర్ వాల్యూ అంటే మన శ్రమ యొక్క వాల్యూను చూపించిన వ్యక్తి కుమార్ గౌడ్ గారు. నేను ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఇంత మహానగరం అయినా కూడా ఎటువంటి పాలకులు ఎంతసేపు గత పాలకులు ఎంత పెద్ద బిల్డింగ్ కడదాము ఎంత షో చేద్దామనే ఆలోచన చేశారు, కానీ మౌలిక సదుపాయాల గురించి అప్పుడు పట్టించుకుని ఉంటే ఈరోజు మన ఊర్లో ఈ చెరువులన్నీ డ్రైనేజీలు కాకపోతుండే. మొత్తం ఇవి మన చెరువులన్నీ డ్రైనేజీలు అయిపోయినాయి. ఎక్కడ వ్యవస్థ కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే కల్పించాలనో వాటిలో ఫెయిల్ అయ్యి ఏదైతే షో పుటప్ చేయాలనో దాని మీద ఎక్కువ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతానికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మేము రాబోయే కాలంలో ఖచ్చితంగా రూట్ లెవెల్లో అంటే మౌలిక సదుపాయాలతో పాటు కార్మికులకు కూడా సరైన సదుపాయాలు వారి యొక్క గౌరవాన్ని ఇస్తూ మంచి డ్రెస్సులు వాళ్ళకు మంచి సదుపాయాలు ఇస్తూ ఇటువంటి మహానగరం అయింది. ఇప్పుడు ఇది ఒక గచ్చిబౌలి తర్వాత దీన్నే ఇప్పుడు తెల్లాపూర్ అంటున్నారు. తెల్లాపూర్ చుట్టుపక్కల ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీ కానివ్వండి, కొల్లూరు కానివ్వండి, మిగతా ఏరియాలు వీటి లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళకు వేతనం కానివ్వండి లేదా వాళ్ళకు సౌకర్యాలు కానివ్వండి, మిగతా వాళ్ళ ఆరోగ్యాలు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. కుమారన్న వీళ్ళు ఇప్పుడు కూడా ఆరోగ్యాలు ఇప్పుడు కూడా అట్లనే చెడగొట్టుకుంటున్నారు. మీ పీరియడ్లో ఇప్పుడు కూడా మనం ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత అభివృద్ధి చెందినా కూడా మీకు సరైన సదుపాయాలు కానీ సరైన ఆరోగ్యానికి సంబంధించిన ఏవి కూడా లేవు. నేను ఎంతోమంది మీ కార్యక్రమాలు కూడా మధ్యలో చనిపోయారు, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళకు ఈఎస్ఐ అవి లేవు, మీకు ఎటువంటి ఏది హాస్పిటల్ సదుపాయాలు కూడా మీకు లేవు. ఈఎస్ఐ నామ్స్ కూడా మీరు పాటిస్తలేరు. మున్సిపాలిటీ నార్మల్ ఈఎస్ఐ నామ్స్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థ మనం పెట్టుకుంటే ఒక ఆఫీసు 20 మంది 11 మంది ఎంప్లాయీస్ దాటితే ఈఎస్ఐ ఉండాలి, ఈఎస్ఐ కార్డులు ఉండాలి. ప్రతి ఒక్కరు మీకు చనిపోతే ఇన్సూరెన్స్ రావాలి, లేదా మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా బీమార్ అయితే రావాలి. డ్రైనేజీలో చేస్తున్న మీరు ఎవరైతే ఉన్నారో శానిటరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఈ రీసెంట్లలో, ఎంతమందికి ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి. ఇప్పుడు కూడా ఈ వ్యవస్థ ఇంకా మారకపోతే ఇంకా మనం నాయకులమై మనం కూడా ఫెయిల్ అయినట్టే. కాబట్టి రాబోయే తరం ఇప్పుడు ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ కానీ ఎప్పుడైతే ఉండేవి మనము ఆల్ పార్టీ మీటింగ్ లాగా పెట్టి పెద్ద మనుషులు పిలిచి మీకు సరైన సదుపాయాల గురించి కూడా ఒక మీటింగ్ పెట్టాలని మన భరత్ గారిని మిగతా మన పెద్దల్ని సుధాకర్ అన్న కానీ కుమారన్న మా అంతా ఆల్ పార్టీ వాళ్ళు కూర్చొని మనం ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రభుత్వం తరఫున మరియు
మున్సిపాలిటీ తరఫున వీళ్ళకి ఏం సౌకర్యాలు కల్పించాలి, మౌలిక సదుపాయాలతో పాటు ఏం సౌకర్యాలు కల్పించాలి, దాని మీద ఒక చర్చ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా మేము కమిషనర్తో కూడా మాట్లాడి అన్ని పార్టీలు అంతమంది పెద్దలతో ఒక మీటింగ్ పెట్టి దీన్ని ఇప్పటిదాకా కుమారన్న అన్నట్టు కేవలం ఒక మీటింగ్లు పెట్టుకుంటున్నాం, ఒక జెండా ఎగరేస్తున్నాం, తర్వాత మేడే గురించి కార్మికుల గురించి మర్చిపోతున్నాం. కానీ దానికి నిజమైన న్యాయం జరగాలంటే వాళ్ళకు మనకు అవకాశం ఉంది, మనం ఏదైనా వాళ్ళకి చేసి చూపించాలనేది నా తాపత్రయము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కార్మికులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మేడే అనేది లేకుంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని పొందుపరిచినప్పుడు ఇదే మన రాజ్యాంగం లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే కూడా మనం ఎన్ని గంటలు పనిచేయవలసిందో దానికి ఒక సమయము హద్దు అనేది లేదు. అప్పుడున్న దొరలు కానీ లేదంటే అగ్రవర్ణాలు కానీ పెత్తందారులు కానీ ఎవరైనా సరే బడుగు బలైన వర్గాలను పని విషయంలో చూస్తే చెప్పడానికి నోరు కూడా రాదు. అంత బలహీనంగా వాళ్ళతోని విచ్చలవిడిగా బానిసత్వంతో వాళ్ళతోని పని ఇష్టానుసారంగా చేయించుకుంటుండే. వాళ్ళు ప్రజ్ఞట లేకుంటే ఆమె ఏ కోణాన కూడా వదిలిపెట్టేటోళ్ళు గారు. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాచి అందులో కార్మికులు ఏ విధంగా పనిచేయాలో వాళ్ళకున్న స్వేచ్ఛ భావన వాళ్ళ హక్కులు అవన్నీ నిర్మించిండు. కాబట్టి ఈరోజు కార్మికులు అనేది 8 hours కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ లేదు అంటే వాళ్ళకు సంఘాలు పెట్టుకునేది కానీ లేదంటే మహిళలు కూడా ఇంట్లో కార్మికుల దానిలో సమానత్వం కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే 6 నెలలు వాళ్ళకు లీవ్ కానీ ఇటువంటి ఎన్నో పొందుపరిచింది. కాబట్టి ఈరోజు ఈ రాజ్యాంగాన్ని బట్టే చాలా కార్మికులు కొద్ది గొప్ప అభివృద్ధి చెందుతున్నారు. కానీ కొద్ది దగ్గర ఇంప్లిమెంట్ కూడా అవుతలేదు. ఎందుకంటే కుమారన్న సర్పంచ్ ఉన్నప్పుడు కానీ క్రిస్టఫర్ కానీ సోమిరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ చూస్తే మన పంచాయతీలలో ఒక తీరు ఉండే. ఇప్పుడు నాకు తెలుసు కుమారన్న సర్పంచ్ ఉన్నాడు 1100 1300 ఎంతనో ఉండే. కానీ మళ్ళీ క్రిస్టఫర్ గెలిచిన తర్వాత మేము కూడా దాన్ని 4500 అట్లా తీసుకుపోవడం జరిగింది. తర్వాత సోమన్న మళ్ళీ వీళ్ళు ఉన్నప్పుడు అంటే ఇక్కడ చేసినారు. ఎందుకంటే ఇక్కడ మన కులాల మధ్య అందరికీ ఐక్యత ఉంది కాబట్టి కార్మికుల మీద మనకు ప్రేమ ఉంది కాబట్టి చేసినా. కానీ ఒక్కొక్క దగ్గర చూస్తే ఇంకా 5000 6000 7000 దగ్గరనే ఉంటే నేనే అక్కడ డిస్కషన్ చేస్తుంటారు మా దగ్గర ఇట్లా చేసినామని. ఏదేమైనా కార్మికులంతా కలిసి ఒక పట్టుదల మీద ఉండి మనకు ఆల్ లీడర్స్ ప్రతి ఒక్క పార్టీ లీడర్లు ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి, ఎందుకంటే ఏ సమయంలో కూడా మనకు ఎవరొకరు మాట్లాడడానికి లీడర్ కావాలి, మీరు కూడా ఐక్యంగా ఉండాలి. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచిగా చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి ఒక కార్యక్రమానికి పాల్గొనడం మొట్టమొదటిసారి నాకు. కానీ వచ్చేటప్పుడే చూసా 1886లో మేడే అనేది అమెరికాలో మొదలై 1935లో మొదటిసారి భారతదేశంలో చేసుకోవడం మొదలుపెట్టారని. కార్మికుల హక్కుల కొరకు కానీ వాటి కొరకు కానీ సూటిగా వస్తే నేను ఇక్కడున్న గేటెడ్ కమ్యూనిటీస్ అన్నిటికీ తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ తరఫున ఏమి చేస్తున్నాం, ఇంతవరకు ఏం చేశామనేది ఒక్కసారి మీ అందరికీ విన్నవించుకోవాలనేదే నా తాపత్రయం కూడా. ఈ సందర్భాన్ని దానికి ఉపయోగించుకుంటాను. మొట్టమొదలు ఎప్పుడు కూడా నాకు ఎక్కువ అనుబంధం ఉన్నది మున్సిపల్ కార్మికులతోటే. ఏ అవసరం వచ్చినా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటాను. వాళ్ళకి కావాల్సినవి కూడా మేము వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ క్రమంలో ఇప్పటికి ఒక 4-5 సార్లు వాళ్ళందరికీ మున్సిపల్ కార్మికులకే, మిగతా వాళ్ళు ఎవరితో టచ్ లేదు కనుక వాళ్ళ గురించి చెప్పలేను నేను. వాళ్ళందరికీ కూడా 1-3-4 సార్లు ఇప్పటికీ మెడికల్ క్యాంపులు లాంటివి పెట్టడం కానీ, వాళ్లకు ఉచితంగా మందులు ఇప్పించడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. అలానే తెల్లాపూర్లో ఉన్నటువంటి 4 స్కూళ్ళను దత్తత తీసుకొని వాటికి కావలసినటువంటి టీచర్లు లేకుంటే టీచర్లను మా వైపు నుంచి టీచర్లను స్పాన్సర్ చేస్తూ ఈరోజు జరిగిన నిన్న వచ్చినటువంటి 10వ తరగతి రిజల్ట్లో నాకు రాత్రి నుంచి ఫోన్లు, మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, మా అమ్మాయి 790 మార్కులు వచ్చింది, 570 మార్కులు వచ్చింది. ఎంత ఆనందంగా ఉంది అంటే చాలా ఆనందంగా ఉంది. ఎక్కువ శాతం ఆ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి
గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు. సో వాళ్ళందరినీ అందరం కలిసి తెల్లాపూర్ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యమై ఎవరి బాధ్యతలను వాళ్లను నిర్వర్తిస్తూ చేస్తేనే అది బాగవుతుంది. ఎవరి లెవెల్లో వాళ్ళు. ఇప్పుడు కార్మికుల గురించి మాట్లాడాలంటే అందరము ఒక రకంగా కార్మికులమే, ఎవరి లెవెల్లో వాళ్ళం కార్మికులుగా. కొంతమంది వచ్చేసి మున్సిపాలిటీలో పనిచేస్తుండొచ్చు, ఆటో కార్మికులు అయి ఉండొచ్చు, ఆ కార్ డ్రైవర్లు అయి ఉండొచ్చు. లేదు మమ్మల్ని తీసుకుంటే మేము కూడా సాఫ్ట్వేర్ కార్మికులమే, మాకు ఈరోజు సెలవే ఉంది. సో అందరము కూడా ఎవరెవరి లెవెల్లో వాళ్ళను కావలసిన తీరులో పనిచేస్తూ సమాజానికి ఉపయోగపడుతున్నాం. అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా అందరం కలిసి బాధ్యతగా మన హక్కుల గురించి మనం పోరాడుతూనే బాధ్యతగా పనిచేసినప్పుడే ఒక రకమైనటువంటి సుహృద్భావ వాతావరణంలో మనందరం బతుకుతాం. ఇప్పుడు మీకు అవసరం పడ్డప్పుడు మా దగ్గరికి, మాకు అవసరం పడ్డప్పుడు మీ దగ్గరికి, ప్రతి ఒక్కళ్ళం సమాజంలో ఎవరి బాధ్యతలను వాళ్ళు పోషించినప్పుడే సమాజం కరెక్ట్గా ఉంటుంది. అందరం ఒక బ్యాలెన్స్డ్గా బతుకుతాం అందరం. దాని కొరకే తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అంటే మీకు ఎవరు తెలియదు, ఇక్కడున్న గేటెడ్ కమ్యూనిటీలను అన్నీ కలిపి ఒక అసోసియేషన్ అది. సో దాని వలన ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలను దిగ్విజయంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకే కాకుండా కావలసిన వాళ్లకు, ఇప్పుడు నా దగ్గర చాలామంది మెడికల్ హెల్ప్ కానీ వచ్చారు, అక్కడ హాస్పిటల్లో లక్షల రూపాయల బిల్లులు అవుతున్నాయి, ఏం చేద్దాం ఏంది అనేసి. అలాంటి వాళ్లకు మా తరఫున వీలైనంత వరకు ఎంత వీలైతే అంతవరకు సహాయం చేసుకుంటూ చదువుల విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ. ఈ మధ్య రీసెంట్గా డబుల్ బెడ్రూమ్ హౌజులలో పిలిచిరు పోయినా, ఏంటిది మీకే నన్ను చూడంగానే వాళ్ళు అడిగారు, ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు సార్ అని, ఇంకోటి ఒక జాబ్ మేళా పెట్టండి సార్ అనేసి. ఒక ఆదివారం అది పెట్టినా, ఇంకో ఆదివారం ఇది పెట్టినా. దాంట్లో దాదాపు ఎంత వద్దనుకున్న ఒక 600 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అంటే ప్రైవేట్ ఏజెన్సీస్, ఇవన్నీ ఏది గవర్నమెంట్ ఉద్యోగాలు కావు, మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీస్ లోపల. ఈ విధంగా కలిసి ఉండి మనం సమాజానికి తోడ్పాటు పడుతుంటేనే అందరం ప్రశాంతంగా ఇక్కడ బ్రతకడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కళ్ళ యొక్క ఎవరెవరి బాధ్యతలను ప్రాపర్గా నిర్వర్తించుతూ పోతేనే అందరం కలిసి ఉండడానికి అది ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఈ అవకాశం నన్ను పిలిచిన వెంకటయ్యను మళ్ళొక్కసారి అభినందిస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత జాతికి మహోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం పీడిత